universal prayer. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, Shanti. ఇంకా రఘురామారావు గారు ఎందుకు రాలేదు? సరే, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. రోజు వెంకటేశ్వరరావు గారు మచిలీపట్నంలో ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయన తెలుగు ఫెడరేషన్ లెక్చరర్గా, బాహ్యంగా ప్రొఫెషనల్గా కూడా లెక్చరరు. ఈరోజు ఆయన టాపిక్, ఆయన ఇవాళ మాట్లాడతారు. ఆయన సబ్జెక్ట్ ప్రేమ కరుణకు ప్రతీక, ఆయన సార్వత్రిక చైతన్యం విష్ణువు. ప్రేమకి కరుణకి ప్రతీక అయిన సార్వత్రిక చైతన్యమే విష్ణువు అన్న టాపిక్ మీద మాట్లాడుతున్నారు. వెంకటేశ్వరరావు గారిని స్టార్ట్ చేయవలసిందిగా. స్క్రీన్ కనబడుతుందమ్మా? ఇది మీరు పెట్టారా? నేను ఇంకా ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటున్నా. ఓకే 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 రైట్. స్టార్ట్ చేయండి. వాయిస్ వినపడుతుందండి? ఖచ్చితంగా వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది. అందరికీ శుభ సాయంత్రం అండి. ఇవాళ మనం చర్చించుకునేటువంటి అంశం చాలా విలక్షణమైనటువంటిది. వాస్తవానికి ఈ స్క్రీన్ మీద షేర్ చేస్తున్నటువంటి ఒక భౌతిక రూపమే దివ్యజ్ఞాన సమాజం యొక్క భావజాలానికి, ఆలోచనకి భిన్నమైనటువంటి వైఖరిగా అనిపిస్తుంది ఎవరికైనా గాని. సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల శౌభికోస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. చేతుల్లో శంఖం చక్రాలు ధరించి, తలపై కిరీటం, చెవులకు కుండలాలు కలిగి, పీతాంబరాలు ధరించి, తామర రేకులు వంటి కన్నులతో ప్రకాశిస్తూ వక్షస్థలంపై కౌస్తుభమణిని అలంకరించుకున్న ఆ చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువునకు నమస్కరిస్తున్నాను. వాస్తవానికి విష్ణువు అనేటువంటి భావన రూపపరమైనటువంటిదా, భావపరమైనటువంటిదా? మనం ఎంపిక చేసుకున్నటువంటి టాపిక్ ప్రేమ కరుణకు ప్రతీక అయిన సార్వత్రిక చైతన్యం విష్ణువు. యూనివర్సల్ కాన్షియస్నెస్ విష్ణు, ది సెకండ్ లోగోస్ ఇన్ ది సింబల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. తరతరాలుగా ఈ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రపంచానికి ఎంతో విజ్ఞానాన్ని అందించిన అపూర్వమైనటువంటి
వేద ఆధ్యాత్మిక సాహితీ సంపద కలిగిన ఈ భరత భూమిలో అంతే సందిగ్ధమైనటువంటి భావ సంచలనంతో యుగ యుగాలు గడిచిపోయినాయి. త్రిమూర్తి త్రయంగా భావించేటువంటి శివ వైష్ణవ బ్రహ్మ, ముఖ్యంగా శివ వైష్ణవుల మధ్య భేదభావంతో తలలు నరుక్కున్న చారిత్రక వాస్తవం ఈ గడ్డ. వేదాల తర్వాత ఇతిహాసాలు, పురాణాలు, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో పల్లవులు, చోళుల కాలంలో తేవారం అనే వైష్ణవ సాహిత్యం, నాళయరాన్ అనే శైవ సాహిత్యం, ఆళ్వారు నాయరనార్లు పేరిట జరిగినటువంటి ఘోర కలి మనం ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నామంటే, దివ్య జ్ఞాన సమాజం ఈ జాతికి ఏ రకమైనటువంటి కనువిప్పు కలిగించింది అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి చూద్దాం. భారతీయ సనాతన ధర్మంలో భగవతత్వాన్ని, సృష్టి పరిణామాన్ని వివరించడానికి ప్రతీకలుగా, పౌరాణిక గాథలుగా మనకు విశేషమైనటువంటి సాహితీ సంపద ఉన్నది. అయితే బాహ్య ఆచారాల పరిధిలో కాకుండా విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్య నియమాలుగా, ముఖ్యంగా ఆధునిక ఆధ్యాత్మిక విజ్ఞాన సమన్వయం చేసినటువంటి ఘనత దివ్యజ్ఞాన సమాజాన్ని. థియోసఫీ నెవర్ డిస్కార్డ్ ది ఇండియన్ మైథాలజీ. థియోసాఫికల్ society never dishonor the beliefs of the soil. Theosophical society always adhere the inherent truth propounded by the Upanishads. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తార్కిక పరమైనటువంటి, వాస్తవికమైనటువంటి, శాస్త్రీయ పరమైనటువంటి ప్రజ్ఞని ఈ సమాజం అలవర్చుకోవాలని భావించింది దివ్యజ్ఞాన సమాజం. ముఖ్యంగా మేడం బ్లావెట్స్కీ గారి యొక్క ది సీక్రెట్ డాక్టరీన్ కానివ్వండి, ఆ తర్వాత ఐసిస్ అని వీళ్ళు కానివ్వండి, మనం గమనించినట్లయితే జీవ పరిణామ క్రమానికి, ప్రాచీన ఘోడ విజ్ఞానానికి అంటే అకల్ట్ ఫిలాసఫీకి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమన్వయాన్ని మేడం బ్లావెట్స్కీ తన యొక్క సీక్రెట్ డాక్టరీన్లోనూ, ఐసిస్ అని వీళ్ళలోనూ ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి మన భారతీయ ఆధ్యాత్మిక భావనలో విష్ణుమూర్తి అనేటువంటి వాడిని స్థితికారకుడుగా, లోక రక్షకుడుగా, ధర్మ సంస్థాపకుడిగా మనం భావిస్తాం. అయితే దివ్యజ్ఞాన సమాజ దృక్పథంలో విష్ణువు అంటే ఒక పరిమితమైన వ్యక్తిగత రూపం కాదు. అది విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక సార్వత్రిక సంరక్షణ చైతన్యం. మనకు ప్రాచీన లాటిన్ భాషలో లోగోస్ అంటే త్రిమూర్తి తత్రయం. ఆ త్రిమూర్తి త్రయాన్ని అంటే త్రిమూర్తి అడిషనల్ యాడ్జెక్టివ్స్ చేరాం. ఈ మూర్తిమత్వానికి సంబంధించిన ఈ త్రయం, ఈ త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళని లోగోస్ అని ఉంటుంది. ఈ లోగోస్ అనేటువంటివి వ్యక్తమైన ఈ సమిష్టి సృష్టి వెనుక ఉన్నటువంటి ఒక తత్వమే. ఈ త్రివిధమైనటువంటి చైతన్యమే విశ్వాన్ని నడిపిస్తుందని మేడం బ్లావెట్స్కీ చెప్పడం జరిగింది. అసలు లోగోస్ అంటే ఏంటి? త్రిమూర్తి తత్వమే. దీంట్లో మొదటి లోగో శివుడు, రెండవ లోగో విష్ణువు,
మూడవ లోగోసు బ్రహ్మ. శివుడు అనేటువంటి వాడిని మనం ఇచ్ఛాశక్తిగా మనం భావిస్తాం. నిజానికి అవ్యక్త చైతన్యానికి ప్రతీక ఈ ఫస్ట్ లోగో అయినటువంటి శివుడు. ఇక రెండవ లోగోస్ అయినటువంటి విష్ణువు జ్ఞానశక్తి, ప్రేమ, కరుణల యొక్క రూపం. విశ్వాన్ని లయబద్ధంగా రక్షిస్తూ పోషించేటువంటి సార్వత్రిక చైతన్యం. ఇక మూడవ లోగోస్ అనేటువంటి ఆయన భౌతికంగా పదార్థ రూపంలో శక్తినిచ్చేటువంటి వాడు. ఇక మేడం రాబర్ట్స్ కి రెండవ లోగోస్ అయినటువంటి విష్ణువు గురించి 4 ప్రధాన లక్షణాలు ఆవిడ ఆపాదించింది. ఒకటి ఏంటంటే, శివుడు దైవిక సంకల్పాన్ని సూచిస్తే విష్ణువు అయినటువంటి రెండో లోగోస్ జ్ఞానశక్తిని, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, కరుణల యొక్క రూపాన్ని ప్రతిబింబిస్తాడు. చూడండి, మనం భౌతికంగా చూసినట్లయితే విష్ణుమూర్తిని అలంకార ప్రియుడిగా, ఒక లాలన హృదయం కలిగినటువంటి రూపంగా విష్ణువు యొక్క అవతారాల్లో కృష్ణుడిగా భావిస్తాం. కృష్ణ భక్తి ప్రధానంగా మధుర భక్తి. విశ్వ చైతన్య శక్తి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనందరం గోపికలుగా ఆరాధించడం అనేటువంటిది ప్రేమ, కరుణ, జ్ఞానానికి ప్రతీకగా విష్ణువుని మనం భావిస్తాం. ఇది మొదటి లక్షణంగా బ్లావెట్స్కి ప్రస్తావించారు. ఇక రెండవ లక్షణం విష్ణువు అనేటువంటి రూపానికి అతీతమైనటువంటి లక్షణం మాత్రమే. విశ్వరక్షకుడు అంటే ప్రిజర్వర్, అంటే సృష్టిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని అంతటినీ సమన్వయం చేసేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇటీవల కాలంలో ఈ థియరీ మీద చాలా అధ్యయనం జరుగుతుంది. రోండా బెర్న్ అనేటువంటి ఒక ఆస్ట్రేలియన్ వనిత 2006 సంవత్సరంలో ది సీక్రెట్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఇప్పటి వరకు ఆ పుస్తకం 50 భాషలకు పైగా 50 కోట్ల ప్రతులు అమ్ముడైనటువంటి, దాంట్లో ప్రధానమైంది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఈ విశ్వజనీనమైనటువంటి ఈ యూనివర్సల్ ఎప్పుడు కూడా మన భావాలు, మన ఆలోచనలు, మన సంకల్పాలు అనేటువంటివి గమనిస్తూ ఉంటుంది. అందువలన మన ఆలోచనలు అనేటువంటి, మన భావాలు అనేటువంటివి విశ్వంలోకి జనరేట్ చేసినట్లయితే అవి పాజిటివ్ గా టర్న్ అయ్యి మళ్ళీ మనకు కరుణ రూపంలో ఆశీర్వచనం జరుగుతుంది అంటారు. అదే మన పూర్వీకుల యొక్క భావనలో తదాస్తు దేవతలు ఉంటారు అంటారు. సో ఆశీర్వచనం యొక్క ప్రధానమైన లక్ష్యం విశ్వం అనేటువంటిది మనిషి ఆత్మతోటి సంలీనం అయ్యి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది అనేటువంటిది. అట్లాగే విష్ణువు అనేటువంటి వాడు ప్రిజర్వరు. ఈయన భిన్నత్వంతో, వైవిధ్యంతో ఉన్నటువంటి విశ్వాన్ని ఆకర్షణ శక్తిగా అతడు ఎప్పుడు కూడా సంరక్షిస్తుంటాడు. ఇక మూడవది, రెండవ లోగోస్ గా చెప్పేటువంటి ఈ విష్ణువు, మూడవ లోగోస్ గా చెప్పేటువంటి బ్రహ్మ మ్యాటర్ ని, అంటే భౌతిక పదార్థాన్ని సృష్టిస్తే ఆ జడ పదార్థంలోకి చైతన్యాన్ని, జీవాన్ని, లయబద్ధతను అందించేటువంటి వాడు విష్ణువు. సృష్టి క్రమం చూసేటువంటి బ్రహ్మ కేవలం పదార్థాన్ని మాత్రమే సృష్టిస్తాడు. మనం కూడా ఒక జీవ పరిణామ ప్రక్రియలో అంతర్గతమైనటువంటి, వ్యక్తిగతమైనటువంటి ఆవోద్దీపన జరిగి మనలో మనకు ఒక చైతన్య స్థితి రానంత వరకు మనం మూఢుల కిందే లెక్క. సో ఆ చైతన్య స్థితిని మనలో కల్పించేటువంటి వాడు విష్ణువుగా భావిస్తాం సెకండ్ లోగోస్ గా. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది విష్ అనేటువంటిది. విష్ ప్లస్ అన్న అంటారు. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ది పర్వేడింగ్ ఎనర్జీ అంటారు. అంటే ఒక్క రకంగా చెప్పాలంటే విష్ణువు అనేటువంటి వాడు వాస్తవంగా ఒక రూపం కాదు, యూనివర్సల్ కాన్షియస్నెస్. అంటే సార్వత్రిక చైతన్యం. అణువుల్లోనూ, పరమాణువుల్లోనూ, సర్వజీవుల్లో ఉన్నటువంటి అంతఃశక్తి విష్ణువు.
ఇక మేడం బ్లావెట్స్కి వాస్తవానికి తన ఆంథ్రోపోజెనిసిస్ గాని తర్వాత కాస్మోపోజెనిసిస్ లో గాని అక్కడక్కడ మాత్రమే విష్ణువు యొక్క భావాన్ని లోగోస్ పేరిట ప్రస్తావించడం జరిగితే, అనిబిసెంట్ గారు మరింత స్పష్టంగా, సరళంగా, సున్నితంగా విష్ణు అనేటువంటి ఆయన్ని విశ్వ ప్రేమ సూత్రంగా వర్ణించారు. ఎలా ఆవిడ ఏంటంటే మన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి, మన భారతీయ తత్వంలో ఉన్నటువంటి 3 గుణాలు, ఆ గుణాలకి ప్రాతిపదిక అయినటువంటి సర్వోన్నతమైనటువంటిది సచ్చిదానందం. సత్ అంటే ఎప్పటికీ సర్వవ్యాప్తంగా, ఎప్పటికీ నిరంతరంగా ఉండేటువంటిది. విష్ణువు సర్వత్రా ఉన్నాడు. ఈయన క్షీరసాగరంలో శయన రూపంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం సృష్టిని అప్రమత్తంగా నిర్వహిస్తూ ఉంటాడు. అలాగే విష్ణువు అనేటువంటి వాడు యూనివర్సల్ కాన్షియస్నెస్. అతని చేతిలో ఉన్నటువంటి సుదర్శన్ చక్రం అనేటువంటి ఒక కాస్మిక్ ఆర్డర్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ శేషశయనుడైనటువంటి ఆ విష్ణువుతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అనేటువంటి ఆవిడ ఒక సౌభాగ్యం అనేటువంటిది, సంపద అనేటువంటి జ్ఞానానికి ప్రతీక. సో కాబట్టి సచ్చిదానంద మూర్తి అయినటువంటి విష్ణువు అనేటువంటి వాడు సర్వత్రా వ్యాపించి విశ్వ చైతన్యంలో మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, విష్ణు అనేటువంటి దాన్ని అందించడం జరుగుతుంది. ఇక అసలు సృష్టి పరిక్రమణ అనేటువంటిది, సృష్టి పరిణామం అనేటువంటిది 2 రకాలైనటువంటి దృక్కోణాల్లో జరుగుతుందని బ్లావెట్స్కీ గారు డిఫైన్ చేశారు. అదేంటంటే, ఒకటిది అవరోహణ క్రమం, ఇన్వాల్యుయేషన్. రెండవది ఎవల్యూషన్, అది ఆరోహణ క్రమం. అవరోహణ అంటే వాస్తవానికి చైతన్య రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అంటే స్పిరిట్ అంటాం, పైనుంచి క్రిందికి జడ పదార్థంలో బందీ అవుతుంది. అంటే మనం ఈ రోజున కంటిన్యూ అవుతుంది, మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ స్టేజెస్ లో. వాస్తవానికి విశ్వ చైతన్య శక్తి సూక్ష్మ రూపంలో ప్రవేశించి భౌతిక పరమైనటువంటి వాంఛలతోటి, భౌతిక పరమైనటువంటి కాంక్షలతోటి మునిగి తేలేటువంటి జన సమూహంలోకి ఆవరిస్తుంది. అంటే పరమాత్మ అనేటువంటి వాడు ఒక జడ పదార్థంలోకి ప్రవేశించి మూఢులుగా 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 పరిక్రమ జరుగుతున్న దశలో ఆ మూఢత్వం నుంచి మళ్ళీ పరిణామ ప్రక్రియ, అంటే ఆ పదార్థంలో చిక్కుకున్నటువంటి ఆత్మ మెల్లిగా, అంటే మూఢత్వం నుంచి మెల్లిగా దైవత్వం వైపు ప్రయాణం చేసేటువంటి ప్రక్రియ. ఈ రకంగా ఆరోహణ, అవరోహణ ఈ 2 కూడా సృష్టి క్రమంలో సాధారణమైనటువంటి ప్రక్రియగా మేడం బ్లావెట్స్కీ భావించారు. ఇవి ఎందువల్ల జరుగుతుంది అంటే, ఆవిడ తన దశావతారాలు, వాస్తవానికి దశావతారాల్ని విష్ణు రూపంగా మేడం బ్లావెట్స్కీ ఎక్కువగా ఫోకస్ చేయాల. ఆ తర్వాత వచ్చినటువంటి అనిబిసెంట్ గారు తన ఏన్షియంట్ విజడంలో కానివ్వండి, తర్వాత 7 రిలిజియన్స్ లో కానీ, ఆ తర్వాత లెడ్బీటర్ అనేటువంటి వాళ్ళు విష్ణువు యొక్క అవతార పరిక్రమానికి సంబంధించిన విషయాల్ని ప్రస్తావిస్తూ ఒక టేబుల్ రూపంలో చెప్పారు. ఉదాహరణకి ఈ దశావతారాల్లో మొదటి మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు, ఈ 3 కూడా తమో గుణ ప్రధానమైనటువంటి లక్షణాలు. అంటే ఆత్మ పూర్తిగా పదార్థం యొక్క ఆధీనంలో ఉండి జంతు రూపంలో ఉంది. కేవలం ఈ దశలో మనుగడ కోసం ప్రయత్నం చేయటం తప్పిస్తే పెద్దగా దీనిలో పరిణితి అనేటువంటి మనకు కనబడదు. అంటే తమో గుణ ప్రధానమైనటువంటివి మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు. ఇక రజోగుణ ప్రధానమైనటువంటి అవతారాలుగా మనం విష్ణువుని భావిస్తే నరసింహ, పరశురామ, శ్రీరాముడు. ఈ 3 దశల్లోనూ మానవుడు జంతు స్థితి నుంచి మానవ స్థితికి పరిణామం చెందేటువంటి సంధికాలం.
ఒక మిస్సింగ్ లింక్. అంటే శరీర వేగాన్ని, క్రోధాన్ని, తర్వాత ధర్మరక్షణ, శ్రీరాముడు గనక వచ్చినట్లయితే ఇంకాస్త ఎదుగుదలతో కూడుకున్నటువంటి ఆలోచన స్థితి మనకు కనబడుతుందన్నమాట. ఈ రకంగా తమో గుణం నుంచి రజోగుణం అనేటువంటిది ఒక క్షత్రియ లక్షణంగా ఆపాదిస్తూ ఎదిగినటువంటి దిశగా మన జీవ పరిణామ ప్రక్రియ గురించి థియోసఫిస్ట్, ముఖ్యంగా యానిబిసెంట్ అనేటువంటి ఆవిడను, లెడ్ బీటర్ అనేటువంటి వాళ్ళు ఈ రకమైన వర్ణనను ఆపాదించడం జరిగింది. ఇక సత్వగుణ ప్రధానమైనటువంటి అవతారాలు కృష్ణుడు, బుద్ధుడు. అంటే మేధోపరంగా గాని తాత్విక పరంగా గాని ప్రజ్ఞ అనేటువంటిది, శాంతి అనేటువంటిది, అహింసకి కట్టుబడినటువంటి మానవ పరిణామ ప్రక్రియకి నిదర్శనంగా మనం చెప్తాం. ఇక అన్నింటికంటే చాలా చాలా ముఖ్యమైనటువంటిది విష్ణుమూర్తి యొక్క అవతార రూపాలు అనేటువంటి వాటిని మేడం బ్లావెట్స్కీ యొక్క 7 రూట్ రేసెస్ తోటి సమన్వయపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలా? ఆవిడ యొక్క దృక్పథంలో మానవ చైతన్యం అనేటువంటి ప్రధానంగా 7 దశలు అంతరాలతోటి అధిగమిస్తుందని చెప్పారు. దాన్ని ఇందాకే మనం ప్రస్తావించినట్లుగా యానిబిసెంట్ కానివ్వండి, లెడ్ బేటర్ కానివ్వండి, ఇతర థియోసఫిస్టులు అనేటువంటి వాళ్ళు ఈ 7 మూల జాతులు అనేటువంటి వాటిని దశావతారాలకు ఆపాదించడం జరిగింది. ఈ దశావతారాల్లో అంటే 7 వీటిలో ఫస్ట్ అండ్ సెకండ్ రూట్స్, వీటిని ఏమంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ డిస్ప్లే కావట్లేదండి, అది మిస్ అయింది ఫైలు. ఈ 7 రూట్స్ లో మేడం బ్లావెట్స్కీ గారు మొదటి 2 రూట్స్ ఏమన్నారంటే పొలేరియన్ రేస్ అండ్ హైపర్బోరియన్ రేస్ అన్నారు. అంటే మొదటి 2 మూల జాతులు. ఇక్కడ జీవి ఆవిర్భావానికి ప్రాథమిక సంకేతాలైన మత్స్య కూర్మ స్థితిని పోలి ఉంటుంది. అసలు జీవం అనేటువంటిది ఉత్పత్తి అయ్యేది నీటి నుంచి అని శాస్త్రవేత్తలు ముందు నుంచి కూడా అంగీకరిస్తున్నారు. కారణం మనం గమనించినట్లయితే మనకు మనంగా ఇంట్లో పరిశీలించవచ్చు. ఒక గ్లాసులో నీళ్లు పోసి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలల తర్వాత పరిశీలించినట్లయితే ఆ నీటిలో నుంచి అనేక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవులు అనేటువంటి ఉత్పత్తి కావటం జరుగుతుంది. అలాగా మత్స్య కూర్మ అవతారాలు అనేటువంటి పొలేరియన్ అండ్ హైపర్బోరియన్ అనేటువంటి దిశలో ఆవిర్భవించినాయి అని మేడం బ్లావెట్స్కీ గారు చెప్పడం జరిగింది. ఇక 3వ రేసు లెమోరియన్ రేస్. ఇది వాస్తవంగా సూక్ష్మ శరీరం నుంచి పరిణామ ప్రక్రియలో, అంటే జలచరం నుంచి ఉభయచరం, ఉభయచరం నుంచి మనం భూమి మీద భూచరం అనేటువంటి ఎట్లా పరిణామం చెందిందో 3వ జాతికి వచ్చేటప్పటికి మనకు స్థూల శరీరం ఏర్పడి లింగపరమైనటువంటి భేద స్థితి వచ్చి సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే స్వీయ అవగాహనతో కూడుకున్నటువంటి జంతు మానవ సంబంధమైనటువంటి అవతారంగా మనం నరసింహ అవతారంగా ప్రతిపాదించడం జరుగుతుందన్నమాట. వాస్తవంగా ఇది మానవుడి యొక్క చేతన అవస్థ యొక్క పరిణామంగా మనం భావించాల్సిన వస్తుందన్నమాట. ఇక 3వదైనటువంటి లిమోరియన్ రేస్ తర్వాత 4వ మూల జాతి అయినటువంటి అట్లాంటియన్. దీంట్లో భావోద్వేగాలు అనేటువంటివి, శారీరక శక్తి అనేటువంటిది, నాగరికత అనేటువంటిది విస్తరించినప్పటికీ ఈ దశలో మనిషి యొక్క అహం అనేటువంటి ప్రభావితం చూపించినట్టు లక్షణాలు కనబడతాయి.
అందుకని మనకు బలిచక్రవర్తి పరశురాముడు అనేటువంటి వాడు మనం గమనించినట్లయితే వామనుడు అనేటువంటి వాడు అహంకారాన్ని అణిచివేసినట్లుగా, పరశురాముడు అనేటువంటి వాడు అహంకార నిర్మూలనకి గండ్రగొడ్డల్ని ఆయుధంగా స్వీకరించడం అనేది మనకు కనబడుతుంది. ఇక ఇప్పుడు మనం ఉన్నటువంటి మూల జాతి దశ ఏంటయ్యా అంటే ఆరియన్ అండ్ మోడర్న్ మ్యాన్. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆటవిక ఆలోచన విధానం నుంచి అత్యాధునికమైనటువంటి దశకు కాదు, సాంకేతిక పరంగా పరిణామ ప్రక్రియలో మనం దశల వారీగా పరిణమిస్తున్నాం. అయితే ఇక్కడ మేడం బ్లావెట్స్కీ గారు ప్రస్తావించిన 7 రూట్స్ థియరీకిను తర్వాత వచ్చినటువంటి థియోసఫిస్టుల యొక్క 7 రూట్స్ థియరీలోనూ కొద్దిగా సాంకేతిక పరమైనటువంటి అస్పష్టత మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే ఆర్యన్ రేస్ గా మనం చెప్పేటువంటి 5వ మూల జాతిలోనే మనకు బుద్ధి, తార్కిక, విజ్ఞాన వికాస దశలు కనబడుతున్నాయని, ప్రేమ జ్ఞాన సమన్వయపూర్వకమైనటువంటి కృష్ణావతారం మనకు కనబడుతుంది అని చెప్తున్నాం. అయితే ఈ దశలోనే బుద్ధుడి యొక్క అహింసాతత్వం అనేటువంటి కూడా మనకున్నది. అయితే కొంతమంది ఏమన్నారంటే 6-7 మూల జాతుల నేపథ్యంలో బుద్ధుడి యొక్క కరుణ, కల్కి యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రవర్తన అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. వాస్తవానికి మేడం బ్లావెట్స్కీ గారు 5వ మూల జాతి సిద్ధాంతంలోనే ఆవిడ కృష్ణ పరమాత్మ యొక్క ప్రేమతత్వాన్ని, శ్రీరాముడు యొక్క ధర్మ జీవన సైద్ధాంతిక పరమైనటువంటి ఆచరణాత్మక పరమైనటువంటి సమన్వయాన్ని మనకు కనబరిచారు. ఈ తరంలోనే మనకు 5వ మూల జాతిలోనే బుద్ధుడు కూడా ఆవిర్భవించడం జరిగింది. అయితే కొంతమంది ఆధునిక దివ్య జ్ఞాన సమాజ బోధకులు కానివ్వండి, ఆలోచన పరులు కానివ్వండి, 6వ 7వ మూల జాతుల నేపథ్యంలో ఈ పరిణామం వస్తుందని భావించడం జరిగింది. అయితే ఇక్కడ 7వ మూల జాతి ఎక్కడ ఆవిర్భవిస్తుందనే దాని గురించి కూడా కొంత థియరిటికల్ కన్ఫ్యూజన్ అనేటువంటి ఉన్నది. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ 7 మూల జాతుల యొక్క పరిక్రమణ పరిణామ ప్రక్రియ అనేటువంటిది విష్ణుమూర్తికి ఆపాదించడం అనేటువంటి కేవలం రూపఫలితంగా కాదు, కేవలం స్వభావ ఫలితంగా మాత్రమే అని మనం గమనించాలి. ఇక దివ్య జ్ఞాన సమాజం విష్ణు సహస్రనామం యొక్క సాధికారికత అనేటువంటి దాన్ని ఎక్కడ కూడా డిస్కార్డ్ చేయలే. కేవలం విష్ణుమూర్తి అనేటువంటి వాడిని 1000 పేర్లతోటి కొలవటం అనేటువంటి కేవలం రూపంగా భావించడం అనేటువంటి కాదు, ఆయన యొక్క చైతన్యాన్ని, సార్వత్రిక గుణాలనేటువంటి వాటిని భావించటం, అనుభూతి చెందటం మాత్రమే. ఉదాహరణకి అచ్యుతుడు అని సంబోధించినటువంటి విష్ణువు శాశ్వత స్థిరత్వం కలిగినటువంటి వాడుగా భావించడం. అట్లాగే విష్ణువుని అనంతుడిగా మనం భావిస్తే అతడు దేశ కాలాలకు అతీతమైనటువంటి చైతన్యం. అలాగే నారాయణుడిగా మనం భావించినటువంటి విష్ణువు సర్వవ్యాపకమైనటువంటి ఒక శక్తి. గోవిందుడిగా మనం భావించేటువంటి విష్ణువు అంతరాత్మకు బుద్ధికి మార్గదర్శి. ఇక నిరంతరం మనం హరి ఓం అంటాం. ఆ హరి అనేటువంటి ఆ భావన, ఆ సంబోధన అనేటువంటి కర్మ మలినాలను, అజ్ఞానాన్ని తొలగించేటువంటి దివ్యశక్తిగా విష్ణుమూర్తి రూపానికి ఆపాదించడం అనేటువంటిది స్వభావ రీత్యా తప్పిస్తే భౌతిక పరమైన భావన కాదు అని దివ్యజ్ఞాన సమాజం భావిస్తుంది. ఇక విష్ణుతత్వం అనేటువంటి దాన్ని భారతీయ షడ్దర్శనాల్లో వేదాంతాలతో సమన్వయం చేస్తూ థియాసఫీ అద్వైత పరంగా విష్ణువు అనేటువంటి వాడు
సర్వోన్నతమైనటువంటి సత్యంగా భావిస్తుంది. అట్లాగే విశిష్టాద్వైత పరంగా చేతనాచేతనంగా ఉన్నటువంటి ఆ దైవానికి శరీరమే విష్ణు రూపం అని, విష్ణు స్వభావం అని పేర్కొంటుంది. ఇక భగవద్గీత ఉపనిషత్తులు అనేటువంటిది ప్రతి జీవిలోనూ వెలిగే అంతర్యామి నారాయణుడు, సర్వవ్యాప్తి ఆత్మ. ఉదాహరణకి భగవద్గీత 18వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. సర్వభూతముల యొక్క హృదయాల్లో ఉన్నాడు అని చెప్తాడు. అయితే కనబడడేమి కృష్ణ అని అడిగారు. యచక్షుసాన పశ్యంతి ఏనా చక్షుంసి పశ్యంతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏ కళ్ళకైతే గోచరం కాడో, ఏ కళ్ళైతే ఇచ్చాడో అతడే నారాయణ స్వరూపం అని. అలాగా భగవత్ స్వభావం అనేటువంటి అగోచరమైనటువంటి సర్వవ్యాప్తి ఆత్మ. ఇక యోగ దర్శన పరంగా విష్ణుతత్వం అనేటువంటిది అంతర్గతమైనటువంటి దైవానుభవాన్ని పొందటమే విష్ణు స్వరూపంగా, విష్ణు స్వభావంగా భావించారు. మరొక ఆశ్చర్యకరమైనటువంటి భావన ఏంటంటే, విష్ణు అనేటువంటి వాడు రూపంగా భావించడం కంటే కూడా ప్రకృతిలో మన కళ్ళ ఎదురుగా కనబడుతున్నటువంటి సూర్యుడితోటి పోల్చారు. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం యొక్క అంతరార్థానికి సూర్యనారాయణ్ణి సమన్వయం చేస్తూ ప్రస్తావించినటువంటి భారతీయ వాంగ్మయంలో భౌతిక జగత్తుకు సూర్యుడు అనేటువంటి వాడి యొక్క కాంతి ఏ విధంగా జీవాన్ని, శక్తిని ప్రసాదిస్తుందో, విష్ణు అనేటువంటి వాడు మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తాడు అని థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ లో ఉంది. ఇదే భావాన్ని అరవిందుడు అనేటువంటి వాడు తన చైతన్య పరిణామ సిద్ధాంతం అంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ భావంతో, అట్లాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూ మతం గురించి ప్రస్తావించినటువంటి లిటరేచర్ లో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. ఇక అన్నింటికంటే చాలా ముఖ్యమైనటువంటిది, మన భారతీయ ఆధునిక సంఖ్యాశాస్త్రవేత్తలు ఒకటి పక్కన సున్నా ఉండటం అనేటువంటిది అశుభంగా భావించి ఫెయిల్యూర్ కి సంకేతంగా మన వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో చెప్తూ ఉంటారు. నిజానికి ఒకటి పక్కన సున్నా ఉండటం అనేటువంటి మహోత్తరమైనటువంటి ప్రగతికి, విలువకి, ఒక అద్భుతమైనటువంటి భావ సంపత్తికి, విజ్ఞానానికి ప్రతీకగా ప్రాచీన గ్రీకు మ్యాథమెటిషియన్ పైథాగరస్ అనేటువంటి వాడి సిద్ధాంతంగా చెప్తాం. ఈ 10 అవతారాల యొక్క మహాచక్రాన్ని కాస్మిక్ సైకిల్ అనేటువంటి పేరుతోటి ఆధునిక గణిత శాస్త్రవేత్తలు ఈ 10 సంఖ్య అనే దానికి పరిపూర్ణమైన కాస్మిక్ పర్ఫెక్షన్ గా ప్రస్తావిస్తారు. ఇక ఇక్కడ మనము ప్రస్తావించినటువంటి ఒక భావన చాలా మందికి నచ్చకపోవచ్చు. అదేమంటే, శ్రీ మహావిష్ణువు యొక్క చైతన్య తత్వాన్ని త్రిమూర్తి తత్వంలో త్రయంలో ఉన్నటువంటి ట్రినిటీ, ఆ ట్రినిటీలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే గుడ్ షెపర్డ్, లోక రక్షకుడు అని అనుభవిస్తాం చూశారు. అది క్రీస్తు తత్వానికి, విష్ణు తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉందని అనిబిసెంట్ గారు భావించారు. ఇక్కడ మనం అనిబిసెంట్ గారిని శంకించడానికి వీలేదు. కారణం ఏంటంటే, ఆవిడ ఒక క్రిస్టియన్ ఫాదర్ ని వివాహమాడి, ఆ క్రిస్టియన్ ఫాదర్ యొక్క టార్చర్ తట్టుకోలేక క్రైస్తవ మతం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి ఆవిడ తన మాతృదేశాన్ని, ఇంగ్లాండ్ ను వదిలిపెట్టి భారతదేశానికి వచ్చినటువంటి ఆవిడ. ఇక్కడ
క్రీస్తు మతానికి ప్రబోధకుడుగా ఉన్నటువంటి భర్తను పరిత్యజించినటువంటి ఆవిడ మళ్ళీ ఆ క్రీస్తు మతాన్ని ఎలా యాక్సెప్ట్ చేసిందంటే, ఇక్కడ క్రీస్తు మతం కాదు, క్రీస్తు చైతన్యం. అది మన ఇండియన్ స్పిరిచువాలిటీలో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి భావనకి చాలా దగ్గరగా ఉండేటువంటిది. ఏకం సద్విప్రా బహుదా వదంతి. మన థియోసాఫికల్ సొసైటీకి రెండు కళ్ళు సైద్ధాంతిక పరంగా. సత్యం నాస్తి పరో ధర్మ, ఏకం సద్విప్రా బహుదా వదంతి. ఏకం సద్విప్రా బహుదే అంటే సత్యం ఒకటే. ఈ విశ్వసత్యం అనేటువంటిది వేరు వేరు కాలాల్లో వేరు వేరు పేర్లతో పిలువబడుతుంది. అలాగే ఈ బుద్ధుడి యొక్క ఆలోచన విధానం, క్రీస్తు యొక్క రక్ష